అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈ రోజులలో ఎవరిని నమ్మట్లేదు. ఫస్ట్ ఎవడు ఏం చేస్తాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే మీకు చెప్తా. పలికేవి సూక్తులు, చేసేవి పరమ నీచాలు. మనం ముందర మంచి మాట మాట్లాడతారు, వెనకమైన తర్వాత చేసే కథ అంతా వేరే ఉంటుంది వాళ్ళది. కొంతమంది వ్యక్తులు ఇట్లనే తయారై ఉన్నారు. ఇప్పుడు కలికాలమా, చలికాలమా, ఎండాకాలమా కూడా ఏం తెలుస్తలేదు. ఎవరిని నమ్మాలన్నా కూడా వెళ్తలేదు. ఎవడు ఎక్కడ ఏం చేస్తాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. రానంగానే ఎవరు వెనుక పడితే వాళ్ళ వెనుక ఓకుర్రి. ముఖ్యంగా అమ్మాయిలు ఈడు మనోడు వాడు మనోడు అని చెప్పి వాంతో వీంతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరగకుర్రి. ఎందుకంటే హైదరాబాద్లో మొన్న రీసెంట్గా ఒక అమ్మాయిని, ముస్లిం అమ్మాయిని హిందూ అమ్మాయిగా మార్చి పెళ్లి చేసుకొని అలా దోస్తులతోటి వాడు అత్యాచారం చేయించిండు. లాస్ట్కి వచ్చిన తర్వాత అమ్మాయి పేరు మీద లోన్ తీసుకొని మిగతా పరిస్థితులు, డబ్బులు, బంగారం అవన్నీ తీసుకొని ఉడాయించిండు వాడు. గసంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మళ్ళా గొర్రె కషాయోని నమ్మినట్టు ఈ అమ్మాయిలు మళ్ళీ అసొంటోళ్ళనే నమ్ముతారు. ఎందుకంటే వాడు పలికేవి సూక్తులు, మంచి మంచి సూక్తులు చెప్తాడు, మొత్తం పొగుడుతాడు అనమాట. పోవడం వల్ల మొత్తం అట్రాక్ట్ అయి పడిపోతారు. వాడు నిండా ముంచేదాకా వీళ్ళకు తెలివి రాదు. ప్రజల కష్టాలే కామ క్రీడలకు వారధిగా, శరణు గోరితే చెరబట్టే దుర్మార్గం, నమ్మి వస్తే నట్టేట ముంచుడేనా. నిజం చెప్పే వాళ్ళ కంటే నీతులు చెప్పే వాళ్ళకే ఈ రోజుల్లో ఎక్కువ నమ్ముతాం. మంచి కోరే వారిని దూరం పెట్టి చెడు కోరే వారిని చేరదీస్తుంటాం. తేనె పూసిన మాటల వెనుకున్న మర్మాన్ని గుర్తించడం, మంచి చెప్తున్నాడు కదా అని గుడ్డిగా నమ్మేస్తాం. ఎంత బాగా నీతులు చెబితే అంత మహాజ్ఞాని మనకు మనమే కితాబిచ్చుకుంటాం. పూర్తిగా వారి మాయలో పడిపోతాం. ఇక్కడే వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. నాలుగు మంచి మాటలు చెప్పగానే పొంగిపోతారు, పడిపోతారు. లాస్ట్కు అత్యాచారాలు, మడ్డలు వేసే వరకు పోయేదాకా తెలియదు. నేను ఏం చెప్పినా గొర్రె కషాయోని నమ్మినట్టు మాటలు చెప్పేటోనే నమ్ముతారు, చేతలు చేసేటోని నమ్మరు. ఎవడైనా గట్లే ఉన్నాడు. ఈ రోజులల్లో మన ముందట మన మాట మాట్లాడుతున్నారు, పోయి డైరెక్ట్గా వెనుక గోతులు తవ్వుతున్నారు. ఎప్పుడు మనకు స్పాట్ పెడతాడో, ఎవడు ఎట్లా ఎత్తుండో కూడా తెలియడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. నమస్తే అన్న అనుకుంటేనే వెనక పక్క నుంచి గోతులు తవ్వుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు అబ్జర్వేషన్ చేయండి, మర్మాన్ని తెలుసుకోండి. జీవితంలో ఎవరిని నమ్మకూరు. ఫస్ట్ మనకు మనమే ఆత్మవిశ్వాసం పెంచుకొని బతకాల. ఈ విషయం ఎంత చెప్తున్నాను అంటే, ఓ దొంగ బాబా, ఇగో దీనికి దానికి ఒక స్టోరీకి పెద్ద లింక్ ఉన్నది. ఓ దొంగ బాబా గాడు మంత్రించిన చింతగింజలు కిలో ₹1,00,000 అమ్మిండట. నేనేం చెప్తున్నా, గొర్రె కషాయోనే నమ్ముతుంది. మంత్రించిన చింతగింజలు కిలో ₹1,00,000 అంటే ఏంది? చింతగింజలు ఎవడన్నా ₹1,00,000 పెట్టి తీసుకుంటాడా? చింత చెట్టుకు, చింతగింజకు మంత్రాలు ఉంటాయా? చింతగింజల మంత్రాలు ఏంటిది? అలా ఇముడుతానయా? గొర్రె కషాయం నమ్మినట్టు ఈ దొంగ బాబాలే నమ్ముతున్నారు. 1,000 లక్షలు తగలబెడుతున్నారు. అరే బాబు, ఎవరికి మంత్రాలు రావు, మంత్రం లేదు. కష్టం చేసుకుంటేనే పైసలు వస్తాయిరా నాయన. తెల్లారు లేస్తేనే పని చేసుకోవాలి, పొద్దు ఊకితే ఫ్యామిలీని చదువుకోవాలి, అంతే. వాడెవడో తాయేది ఇస్తే మంచి జరుగుతుంది, వీడెవడో చింతగింజ ఇస్తే మంచి జరుగుతుంది అని చెప్పి వాని దగ్గర దీని దగ్గర పోయి అనవసరంగా లక్షలు తగలబెట్టి ఆత్మహత్యలు, గొడవలు ఇవన్నీ తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? మహారాష్ట్రలో దొంగస్వామి అశోక్ కారత్ అట వీడు. దారుణాలు బయటపడిన వీడియోలు, నిందితుడి అరెస్టు, 2 వారాలుగా జైల్లో ఉంటున్నాడు వీడు. అయితే ఇది నాసిక్ సంబంధించింది. అతడు దొంగస్వామి, పేరు అశోక్ కారత్. జ్యోతిష్యం చెబుతానని నమ్మబలికి భక్తులతో పూజలు చేయిస్తాడు. పనికిరాని చింతగింజలను మంత్రించిన రాళ్ళు అంటూ కిలోకు 1,00,000 చొప్పున అమ్ముతాడు. పవిత్రమైన తేనె అని చెప్పి మామూలు తేనెనే కిలోకు 9 లక్షలకు విక్రయిస్తాడు. అంతేకాదు, కుటుంబ సమస్యలు పరిష్కారం కోసం వచ్చే మహిళలకు తీర్థం పేరుతో మత్తు ద్రవాలు ఇచ్చి వారు స్పృహ కోల్పోయాక అత్యాచారం చేసేవాడు. సంతానం కలగడం లేదని వచ్చిన మహిళల్ని తానే దేవుణ్ణి అవతారం అంటూ రేప్ చేసేవాడు. మహారాష్ట్రలో ఇగో ఇటువంటిది ఈ దొంగస్వామి బయటపడ్డాడట. చూడిగా మంత్రించిన చింతకాయలు అని చెప్పి వాడు కిలోకు ₹1,00,000, స్వచ్ఛమైన తేనె అని చెప్పి కిలోకు 9 లక్షలు. పిల్లలు కలుగుతలేరని పోతే వాళ్ళకు అది ఉన్నది కదా, ఏం చెప్పిండు, తీర్థం పేరుతో అలా మత్తు మంది కలిపి వాళ్ళని రేప్ చేస్తున్నాడట. వీడు దగ్గర ఎంత లేదన్నా 150 మందిని అత్యాచారం చేసిండట. బాబా ముసుగులో ఒక పక్క చింతగింజలు అమ్ముకుంటూ, మరో పక్క తేనె అమ్ముకుంటూ, ఇంకో పక్క బాబా లెక్క వ్యవహరిస్తూ, మరో పక్క 150 మంది అమ్మాయిలను వాడు అత్యాచారం చేసిండట. ఇవన్నీ చేసి లాస్ట్కి ఎంత సంపాదించినట్టు అంటే వీడు
1500 కోట్లు సంపాదించిండట. వీరి మీద యాక్షన్ తీసుకోవడానికి మహిళా కమిషన్ పోతే ఈయనకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మహిళా కమిషన్ రిజైన్ చేసిందట, ఆ ఒత్తిడి తట్టుకోలేక. చూడండి, వీడి వెనుక పొలిటికల్ పవర్ ఉన్నది కాబట్టే ఈ మహిళా కమిషన్ అంటేమా ఇక్కడ రాజీనామా చేసి వెళ్ళిపోయింది. 1500 కోట్లు వీడు అప్పనంగా సంపాదించిండు. తేనె అమ్మి చింతగింజలు అమ్మి. చింతగింజలకు మాత్రం పడుతుందా? తేనె, స్వచ్ఛమైన తేనె మనకు బయట దొరుకుతుంది, కిలో 1000 రూపాయలు 2000 ఉంటుంది. 9 లక్షలు ఉంటుందా? మరి అంత ఎర్రి గొర్రెలు ఎందుకు అవుతున్నారు ప్రజలు? ఇటువంటి డేరా బాబాలను, ఇటువంటి బాబాలను ఎవరు నమ్మకూరి తెలంగాణలో కూడా. ఏం ఉండదంతా, మంత్రం లేదు, మన్ను లేదు, మద్దిపూర్తి లేదు. కష్టం చేసుకుంటేనే బతుకుతాం. 4 రూపాయలు ఉంటేనే మనం గొప్పోళ్ళం. అంతేగాని చింతగింజలతోటి జీవితం మారుతుంది, స్వచ్ఛమైన తేనె ఇచ్చుకుంటే బతుకు మారుతుంది. లక్ష్మీకళ రావాలి అంటే ఆ మూలకి చెట్టు, ఈ మూలకి చెట్టు, తాయెత్తు పెట్టు అని చెప్పి అనవసరంగా లక్షలు దొబ్బెటోని దగ్గర పోయి కుక్కల లెక్క పైసలు పెట్టకూరి, ఇజ్జత్ తీసుకోకూరి. ఇక వీని కథ ఏందట అంటే, వీడు చేసిన అకృత్యాలు గివి. ఇక వీడు దొంగస్వామి నేపథ్యం ఏంటంటే, వీడు 10th ఫెయిల్ అయినాడట. 10th ఫెయిల్ అయిన తర్వాత ఆ ఊళ్ళో నుంచి పరారైపోయినాడట. పరారైపోయి వేరే కాడికి పోయి వేరే నేవీకి సంబంధించిన ఇవి లోన్ యాప్ ఉంటుంది కదా, అందులో 2-3 సంవత్సరాలు పనిచేసిండట. పనిచేసి ఇక అక్కడ ఉన్న ప్రజల యొక్క నాడి పట్టుకొని లాస్ట్గా ఫైనల్ టచ్ ఏంటంటే, నేను జ్యోతిష్యం చెప్తా అని చెప్పి మొదలుపెట్టిండట. మెల్లగా జ్యోతిష్యం అది ఇది అని చెప్పి మొదలుపెట్టి ఇక తారాస్థాయికి ఎదిగిపోయిండు. తాయెత్తులు ఇచ్చుడు, ఆయెత్తులు ఇవి అని చెప్పి ఇచ్చుడు అంతా ఎదిగిపోయిండు. ఇక మన ఎర్రిగోరలు ఎట్లుంటుంది అంటే, పలంకాడి ఓంగానే ఇంత నొప్పి వచ్చింది అనుకో, ఇంక పలంకాడి ఓంగానే అబ్బా నొప్పి తగ్గిందిరా, ఇంకా బాబాకాడికి పో అని చెప్పి ఈడే 10 మంది చెప్తాడు. వాడు అవసరం లేదు, ఆడే 10 మంది చెప్పి పంపిస్తాడు అక్కడికి. ఇట్లా ఓవనికోడు ఇక మొత్తం పాకులాడుతా అంటే లాస్ట్కి ఈయన ఇట్లాంటి అకృత్యాలకు ఒడిగట్టిండు. 150 మందిని అమ్మాయిలను అత్యాచారం చేసిండు, 1500 కోట్లు సంపాదించిండు. ఇక్కడ చింతగింజలను కిలోకు 1,00,000 రూపాయల చొప్పున అమ్మిండు, తేనెను కిలోకు 9 లక్షల రూపాయల చొప్పున అమ్మిండు. ఇగో 1500 కోట్లు సంపాదించి లాస్ట్కు దర్జాగా కూర్చున్నాడు. ఈయనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందట. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవడు అని చేయలేకపోతున్నాడట. ఒక మహిళ డేర్ చేసిందట. ఇగో చూడు, లాస్ట్ ఒక 36 ఏళ్ళ మహిళ తన మీద అత్యాచారం చేయబోతుంటే తనకు స్పృహ వచ్చి నన్ను ఇలా చేస్తున్నాడు అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేయగా ఈయన అకృత్యాలు బయటపడి 150 మంది మహిళలను మత్తుమంది ఇచ్చి తీర్థంలో మత్తుమంది ఇచ్చి వాడు చేసిండు అని చెప్పి బయటపడితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండట. ఇటువంటి దొంగ బాబాలు నడుస్తూ ఉన్నాడు. ఇంకోడు వాడు మల్లికార్జున ముత్తి అని చెప్పి వాడు రాసలీలలు బయటపడేవని. వాడేదో కార్ నెంబర్లతోటి పేర్లు చెప్తాడు, పేరు నెంబర్తో ఊరు చెప్తాడు, ఊరు నెంబర్తో సెల్ నెంబర్ చెప్తాడు, వాళ్ళు చెప్తాడు, ఇది చెప్తాడు అని చెప్పి ఉరికి ఆ దగ్గర పోయి బొక్క బోర్ల పడ్డారు. గుండు తీసి సున్నం పెట్టి పంపించిండు ఒక్కొక్కరిని. వాడేం చేసిండు, లాస్ట్కు మంచిగా ఉన్న అమ్మాయిని చూసిండు, అత్యాచారం చేసిండు. డేరా బాబా గాడు వీళ్ళందరూ మొత్తం గుర్మిత్ సింగ్ గాడు వీళ్ళందరూ దొంగ బాబాలే. నేను చెప్తున్నా కదా, ఎవరికి దేవుని పవర్స్ ఉండవు, పవర్స్ ఎవరికి లేవు. మనిషి అనేటోనికి అసలు పవర్సే లేవు. ఏ నుంచి వస్తాయి పవర్స్ చెప్పు? అసలు దేవుడు కనబడతాయి కదా మనిషికి. కనబడని దేవుని గురించి గిసోంటి కథలు. అందుకే ప్రజలారా కొంచెం అప్డేట్ కండి. ఎవడు ఏం చేస్తున్నాడు, ఏ విధంగా వాళ్ళని ముంచుతున్నాడు, ఏ విధంగా వాళ్ళని లోతు తీసుకుపోతున్నాడు, మన మర్మం ఏంది, వాడి మర్మం ఏంది, వాడు మనల్ని ఎటువంటి సిచ్యువేషన్కి మనల్ని తీసుకుపోతున్నాడు అనేది గ్రహించుర్రి. జర గ్రహించి జీవితాలను బాగుపడేసుకోరి.